నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో PGRS కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన తహసీల్దార్ మధుసూదన్ రావు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మూలన పడ్డ RO వాటర్ ప్లాంట్, త్రాగునీటి కోసం రోగుల ఇబ్బందులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన 2 జిల్లాల కలెక్టర్లు వెంకటేశ్వర్, సుమిత్ కుమార్. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. తొలి రోజు శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మృత్యుంజయ స్వామి అభిషేక సేవను భక్తులు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో AEO లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, PRO రవి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా మండలంలోని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని గ్రామాల నుంచి జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు, RTI సమాచారం కొరకు వినతులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూములు, సర్వేలు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తొట్టంబేడులో ప్రతి మండే రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మండల్ లెవెల్ అధికారులంతా కూడా హాజరవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరూ అధికారుల సమక్షంలో ప్రజలు
వారికి సంబంధించిన సమస్యల విషయంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ముందస్తుగా సమాచారం తెలియజేయబడినది. కాబట్టి అందరూ కూడా ఈ సమస్యల కోసం ప్రతి సోమవారం రోజు అందరూ మండల లెవెల్ అధికారులు కూడా తహసీల్దార్ వారి కార్యాలయంలో హాజరవుతున్నారు. కాబట్టి ఏ సమస్య అయినా కూడా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధించిన అధికారులు ఉంటారు. కాబట్టి వారి సమస్యకు సంబంధించిన వ్రాతమూలకంగా ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చుగా తెలియజేయడం ఉంది. రెండవది, ఈరోజు 10/3/2025 తొట్టంబేడు కార్యాలయం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు అయితే బర్త్ సర్టిఫికేట్ కావాలని ఒకరు, డెత్ సర్టిఫికేట్ కావాలని ఒకరు, ఆర్టీఐకి ఒకరు అప్లై చేసుకోవడం జరిగింది. ఇది మనకు 1 గంట వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి ఒక్క అర్జీదారుడు కూడా ఈ సమస్య వారికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇక్కడ అందరూ అధికారుల సమక్షంలో ఉంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అన్నది. నమస్కారం. శ్రీకాళహస్తిలోని 100 పడకల ఏరియా హాస్పిటల్ ప్యూరిఫైడ్ వాటర్ కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. త్రాగునీరు కావాలంటే బయట నుంచి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ రిపేర్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ ప్లాంట్ మరమ్మతులకు గురై మూలన పడి ఉంది. రోగులకు వారి బంధువులకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి 5 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ అందజేయడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు వాడుకలో లేదు. ఆర్ఓఆర్ ప్లాంట్ సామాగ్రి తెచ్చి 6 నెలలుగా మూలన పడి ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఈ వేసవి కాలంలో ఎండవేడికి రోగులు ఇబ్బందులు పడకుండా వాటర్ ప్లాంట్ను ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు చర్యలు తీసుకొని ఆర్ఓఆర్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. పెన్షనర్లు కల్పించే ఈహెచ్ఎస్ సదుపాయంలో మోకాళ్ల మార్పిడికి ప్రభుత్వం అవకాశం కల్పించడంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని పెన్షనర్ల భవనంలో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పెన్షనర్ల భవనంలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ పెన్షనర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 క్రింద ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా మోకాళ్ల మార్పిడిని చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మోకాళ్ల మార్పిడికి చక్ర హాస్పిటల్ వారు ముందుకు రావడం, దానిపై పెన్షనర్లకు అవగాహన కల్పించడానికి ప్రతినిధులు విచ్చేసి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా కంటి సమస్యలు కూడా మార్పులు చేర్పులు చేసి మరి అవకాశాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షనర్ల సమావేశం ముఖ్యంగా మెడికల్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించింది. ఈ ఈహెచ్ఎస్ సదుపాయంలో మోకాలు మార్పిడిని కూడా చేర్చడం ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఈహెచ్ఎస్ కింద మోకాల మార్పిడిని మొట్టమొదటగా శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళకి అన్వయింపజేశారు. అందుకోసంగా శ్రీచక్ర హాస్పిటల్ ప్రతినిధి అయినటువంటి సీను కూడా రమ్మని చెప్పి వారి ద్వారా కూడా మా పెన్షన్లకంతా కూడా వివరాలు తెలియజేయడం జరిగింది. మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారి అమెరికన్ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మా హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం సార్. మిషన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అమెరికావే మేము యూజ్ చేస్తున్నాం సార్. లెన్స్ కూడా సార్ ఏ హాస్పిటల్లో కూడా ఇండియావే యూజ్ చేస్తారు. మేము మాత్రం అమెరికా నుంచి లెన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మిషన్స్ కానీ ఏవైనా కానీ అమెరికన్వే యూజ్ చేస్తున్నాం సార్. మన దగ్గర ఈహెచ్ఎస్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఆల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ సార్. రేణుగుంట శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న శ్రీ మహాదేవ శివకేశవ ఆలయంలో పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం సందర్భంగా పేదలకు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు రవిశంకర్ తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన PGRS కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కెమెరాకు ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు PGRS పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. DRO నర్సింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజమాండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. శాఖల వారీగా మొత్తం 265 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకొని విజ్ఞప్తి పత్రాలను అందజేశారు. ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా తొలి రోజు సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామ అవతారంలో స్వామివారు పుష్కరిణిలో తెప్పలపై విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి కర్పూర హారతులు పట్టారు. తెప్పోత్సవాల సందర్భంగా పుష్కరిణి పరిసరాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల కారణంగా 5 రోజుల పాటు పలు ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని వేరువేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పట్టుదలతో కృషి చేసి చెస్ ఛాంపియన్ గా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం రేపిన వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఇంటింటికి పాలు పోస్తూ జీవనం సాగిస్తున్న బాధిత మహిళా పాల డిపోకు వెళ్లి తిరిగి వస్తుండగా కాపు కాసిన నాగేంద్ర, సురేంద్రాన్ని నిందితులు ఆమెను బలవంతంగా ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం సమీపంలోని బావిలోకి తోసి హత్య చేసే ప్రయత్నం చేయగా బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులిద్దరిని
అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను మదనపల్లి రూరల్ సత్యనారాయణ వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. అది కూడా చూడటం జరిగింది. గతంలో ఎటువంటి కేసులు లేవు. ఈ కేసులో రాజశ్రీ రాయచోటి అన్నమయ్య జిల్లా మా ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి డిఎస్పీ కొండయ్య నాయుడు గారి పర్యవేక్షణలో కేసంతా చాకచక్యం చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలు ఎట్టి పరిస్థితులను తప్పించుకుంటానికి లేకుండా చట్టపరంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా అంతా బిల్డప్ చేయడం జరిగింది. కాబట్టి ఇందుమూలంగా మీకు తెలియపరచుకున్నాం. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో హిందువులపైన అక్రమ కేసులు నమోదు చేశారని విహెచ్పి బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నిరసనలో టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా దాడికి గురైన వారిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఇప్పటికైనా అసలు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ సమాధానం అయితే చేయమంటారా ఓ యమనే కో జగాల సాటి యవ్వరే బజరంగాల్ సత్తా చూడు మొన్న రాయచోట్లో హిందూ బంధువులపై జరిగినటువంటి లాఠీ చార్జీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం ఈ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఉద్దేశపూర్వకంగా హిందువులపై లాఠీ చార్జ్ చేసి ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంస్థల్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి రెచ్చగొట్టే విధంగా వరించినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని వారి మీద సస్పెండ్ చేసేదే కాకుండా వారి ఉద్యోగం తొలగించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. ఈరోజు ఏకపక్షంగా వరించినటువంటి ఎస్ఐ ఆ రోజు గతంలోనే రాయచోట్లో అయ్యప్ప స్వామి భక్తులు వస్తూ ఉంటే జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఆ ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొలగించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా నేడు ఆర్డీఓ కార్యాలయం తిరుపతి మేము ధర్నా చేస్తుంటే మెమరాండం తీసుకోకుండా ఈరోజు ఆర్డీఓ కూడా బయట వెళ్ళారు. ఆర్డీఓ వచ్చేంత వరకు మా నిరసన కార్యక్రమం మేము ఇక్కడే కొనసాగిస్తాం. రాయచోటిలో శాంతియుతంగా ఏటా నిర్వహించేటువంటి వీరభద్ర స్వామి యొక్క పారువేటి ఉత్సవాల సందర్భంగా హిందువులు అటుగా వెళ్తున్నటువంటి క్రమంలో వీరభద్ర స్వామి పేరు జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆక్షేపణ చెప్పడము, జరుగుతున్నటువంటి ర్యాలీ ఊరేగింపు పైన రాళ్ల దాడి చేయడము, అడ్డుకున్నటువంటి పోలీసులపైన దాడి చేసిన వాళ్ళను వదిలిపెట్టి అమాయకులైనటువంటి హిందువులను వీరభద్ర స్వామి పారివేట ఉత్సవంలో పాల్గొనేటువంటి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరిపైన దాష్టీకం ప్రదర్శించి రాళ్ల దెబ్బలు కొట్టినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సి పోయి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి ఎందుచేతనో అమాయకులైన హిందువులపై కేసులు పెట్టి వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ రాయచోటి సబ్ జైల్లో ఉంచడం జరిగింది. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి కేంద్రంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాము. 24 గంటల్లో తప్పుడు కేసులు పెట్టినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి, లేకుంటే చలో రాయచోటి అనేటువంటి నినాదంతో హిందూ పెద్దలు, హిందూ సమాజము హిందువుల యొక్క సహనాన్ని పరీక్షించడం కారణంగా ఎవరికీ మంచిది కాదు. హిందువులు సహనంగా ఉన్నంత వరకే అందరికీ మంచిది. కాబట్టి సహనాన్ని పరీక్షించుకొని ఆ రకంగా సమాజ స్ఫూర్తితో సంయమనంతో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాయచోటిలో హిందువులపై ముస్లింలు చేసిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. 2025 మార్చి 4న రాయచోటిలో జరిగిన వీరభద్ర స్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారన్నారు. అదుపు చేయడంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైందని,
పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జి చేసి గాయపరిచారని మండిపడింది. విహెచ్పి నాయకులపైన కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు వినతి పత్రం అందజేశారు. ఎందుకు ఒక హిందువుల మీద సో ఇంతవరకు హిందువులు ఎక్కడ కానీ అనాథలు ఎక్కడ కానీ జరగలేదు. ఇంకోటి విహెచ్పి ఆర్ఎస్ఎస్ మీద కేసు విహెచ్పి ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు కానీ ఏ సమస్య సమస్యగా పోరాడలేదు కానీ ఎక్కడ కానీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. మహిళా మూర్తులు రోడ్లో ఉంటే కూడా వాళ్ళ మీద కూడా దుర్భాషలాడి లాఠీ చార్జ్ అన్ని కూడా జరిగిందండి. ఒక్కసారిగా వాళ్ళు 500 మంది 600. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో PGRS కార్యక్రమం, ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన తహసీల్దార్ మధుసూదన్ రావు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మూలన పడ్డ RO వాటర్ ప్లాంట్, త్రాగునీటి కోసం రోగుల ఇబ్బందులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన 2 జిల్లాల కలెక్టర్లు వెంకటేశ్వర్, సుమిత్ కుమార్. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. తొలి రోజు శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.